కొంతమంది పరమాత్మను పరిగెట్టించారు లోకాల నుంచి, సభల్లో చెప్పలేదు. ఇక్కడ లేడనా అర్థమైన వాళ్ళకి అర్థమైంది. అందువల్ల ఇలా నష్టపోయాం. ఇక్కడ ఉన్నవాడిని ఉపయోగించుకోలేక జోబులైన డబ్బు ఉంది, అడుక్కుంటున్న పరిస్థితి అంతే. జోబులో ఊరంత డబ్బు అడుక్కుంటున్నా. ఇవాళ 2000 రూపాయలు జోబులో చిల్లర మాటలు అడుగుతున్నావు లేదా? అదే పరిస్థితి. సరికే జోబులో అందరూ ధనవంతులం ఇవ్వాలి, ఆ ధనం జరిగి పనికాదు. అంతే. మన దగ్గర అనంతమైన ఆనందం ఉంది. అనంత ఆనంద స్వరూపుడు లక్ష్మీ నృత్యుడు ఇక్కడే ఉన్నాడు. వాడుకోవడానికి అదృష్టం ఎక్కడ ఉంది? ఆ సంస్కారం ఏది? పరమాత్మలో కూడి జీవించేటటువంటి ఆ సౌభాగ్యం ఏది? పెద్దల సంస్కారం ఇవ్వలేదు కదా. సరే, ఇలా దెబ్బతిన్నాం. అందువల్ల ఆ ఆవేదనతో మాట్లాడడం ఎలాగా? అందువల్ల వాళ్ళ గాయారు బ్రహ్మరథాలు పట్టినప్పుడు ఈ పిల్లవాడికి ఏమో ఎంత బ్రహ్మరథం పట్టాలో అది ఎవరి సంస్కృతి వాళ్ళది. అందువల్ల ఆ భగవతత్వం చేత, ఆ ప్రహ్లాదుల చేత ఆవిష్కరింపబడినటువంటి తత్వం ఏదైతే ఉందో అది సర్వవ్యాపి అనడానికి ఏమిటి సాక్ష్యం కూడా కొన్ని కారణాలు చెప్పుకున్నాం. ఏమో బోధం వచ్చిందేమో స్తంభంలో ఉంటుంది సర్వవ్యాపి అనడానికి. అంటే అక్కడ కూడా కొన్ని కారణాలు చూపించాం. ప్రామాణికంగా మాట్లాడకుండా ఏదో నిర్ణయించకూడదు. ఈ పిల్లవాడిని అడిగే స్పష్టంగా ఎక్కడ ఆయన దృష్టిలో విష్ణువు అంటే ఎక్కడో కూర్చున్నవాడు, ఏదో లోకంలో ఎక్కడో ఉన్నవాడు, ఈయనంటే భయపడి పారిపోయినవాడు. ఈయన గారికో ఉన్నది ఎక్కడ రా విష్ణు అనే సహ సర్వత్రా ఇందుగలడు అందులేడని సందేహం. ఆ మాట అన్న తర్వాత స్తంభాన్ని ఎన్నుకున్నాడు హిరణ్యకశిపుడు. స్తంభాన్ని ఎన్నుకున్నది హిరణ్యకశిపుడే కానీ ప్రహ్లాదుడు స్తంభాన్ని చూపించలేదు. సందేహం వీడికి కానీ ఆయన ఇస్తాడు. స్తంభాన్ని ఎన్నుకున్నాడు. ఎన్నుకున్న తర్వాత ఈయన గారి యొక్క ఇంద్రియాలకు అందేంత స్థితిలోకి స్వామి దిగొచ్చాడు. అంతగా నిండున్నవాడిని, సచ్చిదానంద స్వరూపుడుగా ఉన్నవాడిని హిరణ్యకశిపుడు అందుకోలేడు. వీడి బుద్ధి కనిపిస్తే చంపడానికి సిద్ధంగా ఉన్నవాడిని వీడి ఎక్కడ అందుతుంది విశ్వజ్ఞానం? కనిపించడం ఎన్నో వాడిని చంపేస్తాను, కనిపించకపోతే నేను చంపేస్తాను. అబ్బా ప్రహ్లాదుని చంపేస్తావా? అజ్ఞానం అలా ఉంటుందంటే మరి చంపుతాడో వస్తాడో తర్వాత తెలియదు. కనిపించాడా? ఎప్పటి నుంచో వెతుకుతున్న శత్రువు అయిపోయింది, ఇద్దరు చంపేస్తాను అంటే ఆయన గారు ప్రణాళిక. కనిపించకపోతే నీకు ఎలాగవుతావు? అలాగే అన్న చంపుతాను, దానికి ఏముంది కానీ ముందు స్తంభం కొట్టు. స్తంభం అనే సందేహం అంతటా ఉన్నవాడు స్తంభంలో ఎందుకు ఉన్నాడు అన్నాడు పిల్లవాడు. కాస్త ఈ పిల్లవాడి మాటతో ఆయన గారు కాస్త స్తంభాన్ని కొట్టాడు. కొడితే కొట్టచ్చు, స్తంభంలో ఆయన ఉంటే ఉండొచ్చు. వీడు అందుకునే స్థాయిలోకి రావాలి కదా. స్వామి తనను తాను నామరూపాలకు దింపుకున్నాడు. దింపుకుంటేనే వీడికి అంతే. దింపుకోకపోతే ఏమంటాడు? లేడంటాడు. అంతే కదా. నా కంటికి కనిపించిన వస్తువు వల్ల లేనిదే. ఇదే కదా కలికాల మనిషి వేదాంతం. నా కంటికి కనిపించకపోతే లేదు. నీకు అన్నే పాటిది, దానికన్నా దృష్టి పాటిది. పరమాత్మ ఏవాడు వాడు. నీ కంటికి కనిపించాల్సిన దౌర్భాగ్యం వచ్చినా పరమాత్మ ఏమన్నా అసలు అన్ని పాడు దృశ్యాలు చూసి పాడైపోయింది. ఈ కంటికి కనిపిస్తాడా పరమాత్మ? పవిత్రుడైన వాళ్ళు తప్పిస్తుందనే కనిపించదు. సరే, ఆ మాట అర్థం కావడం కూడా బుద్ధి తగ్గుతుందా. మొత్తం మీద ఈ పిల్లవాడు చెప్పిన తర్వాత స్తంభం కొట్టాడు. స్వామి పిల్లవాడి మాటలు విడివించి దింపుకొని వీడి కంటికి కనిపిస్తాడు. అయిందా? అన్ని జరిగాయా? అన్ని జరిగితే జరగచ్చు. మీరు చూసొచ్చారా అని అడగచ్చు. భాగవతం చెప్పింది. ఇంకో గ్రంథం అయితే ఏమో మహాపురాణం. శుకుడు, ఆయనకి మూలంగా వ్యాసుడు, ఆయనకి మూలంగా నారదుల వారు, ఆయనకి మూలంగా బ్రహ్మగారు, ఆయన మూలంగా మహావిష్ణువు. ఇంత మంది నుంచి కలిపొచ్చింది ఆ భాగవతం అనేటువంటి ఆ తత్వని శుకుడు బోధించాడు. మిగతా వాళ్ళ సంగతిలో పక్కన పెట్టండి. శుకుడు అబద్ధం ఆ 4 పొరపాటు కూడా వచ్చింది. అన్వయ స్థితిలో ఉన్న మహానుభావుడు చెప్పాడు. నేను భాగవత శాస్త్ర ప్రమాణం ఉంది. ఇన్ని సన్నివేశాలు జరిగాయి కనుక ఆ వచ్చిన తత్వం సర్వగత తత్వం. ప్రహ్లాదుడే కనుక ఆయా వ్యక్త స్థానాలు నిర్ణయించిన, హిరణ్యకశిపుడు కొట్టినా ఈయన గారు ప్రహ్లాదుడి మాటలు విలువగా వ్యక్తం కాకపోయినా, వ్యక్తం అవుదాం అనుకున్నవాడు వ్యక్తం చేత కానిదనంతో వ్యక్తం కాలేకపోయినా, భాగవతం చెప్పకపోయినా స్వామి సర్వగతుడు కాదు తెలుసు. కానీ ఇవన్నీ ప్రూవ్ అయ్యే కనుక భగవంతుడు సర్వగతుడు. ఇప్పటికీ దాని బుద్ధితో పట్టుకోలేకపోతే ఊరంత దరిద్రం బుద్ధిలో ఉంది నాకు. ఏదో చేయాలి మొత్తం మీద. సత్యం విధాతుం నిజభృత్య భాషితం వ్యాప్తించ భూతేషు అఖిలేషు చాత్మన అదృశ్యత అత్యద్భుత రూపముద్వహం స్తంభే సభాయాం నమృగం నమాముఖం అని వ్యాసుల వారి నిర్ణయం. అంతటా వ్యాప్తించ భూతేషు అఖిలేషు చాత్మన. అంతటా అణువులో నిండిపోయినట్టు వ్యాపించినటువంటి ఆ మహానుభావుడు కాస్త నిజభృత్య భాషితం సత్యం విధాతుం. తన నిజభృత్యుడైన ప్రహ్లాదు యొక్క మాటని సత్యం విధాతుం, సత్యమని లోకానికి నిరూపించడానికి. అదృశ్యత
అత్యద్భుత రూపముద్రహం. మామూలుగా అదృశ్యంగా ఉంటాడు, ఉన్నాడు కానీ అదృశ్యంగా ఉంటాడు. దృశ్యము అంటే ఇంద్రియాలకు అందేది, అదృశ్యం అంటే ఇంద్రియాలకు అందింది కానీ ఉంటాడు అక్కడ. ఆకాశం అందిందా? అందరుగా ఆకాశం ఉందనేది మనస్సు భావించేది చెప్తున్నాను. ఆకాశం రూపం లేదు కనుక ఆ అదృశ్యత అత్యద్భుత రూపముద్రహం. సామాన్య రూపం కాదు, అది అత్యద్భుతమైన రూపం. దాన్ని ధరించి స్తంభే సభాయాం, ఆ సభా ప్రాంగణంలో ఉన్నటువంటి స్తంభం, ఏ స్తంభం నుంచి చెప్పారు? వీడు ఎన్నుకున్నాడు ఈయన గారితో. స్తంభే సభాయాం నా మృగం, పూర్తిగా మృగము కాదు, పూర్తిగా మనుషుడు కాదు అన్నారు. దానికి అనేక రకాలుగా చెప్పచ్చు. మృగము కాదు, మనుషుడు కాదు. అవును, ఏది కాదు కనుక అన్నీ దాన్ని. ఏ రూపం లేనివాడే కనుక అన్ని రూపాలు కానీ ఏ ఆరోపణలు ఎందుకు రావాలి? బ్రహ్మగారిచిన వరంబంధం కాకుండా ఉండటానికి స్వామి ఆరోపణ కాస్త ధరించి నర హరి రెండింటి రూపాలు కూడా ఒక దాంట్లో విముడ్చుకుని లోపల సంబంధించి వ్యక్తం అయ్యాడు. అక్కడ జరిగిన ఘటన కాస్త జరిగింది. ఆ సన్నివేశం బట్టి ఆ పిల్లవాడి చేత ఆవిష్కరింపబడిన తత్వం సర్వగత తత్వం, సర్వగత వస్తువు, సర్వవ్యాపి. ఇప్పుడు ఆ సర్వవ్యాపి అన్న దాని గురించి కొద్దిగా వివరణ చెప్పుకున్నాం నిన్న కూడా. సర్వవ్యాపి, దేని సర్వవ్యాపి ఇక్కడ పట్టుకోవాలి. ఇదే ఈ స్తోత్రానికి ఆరంభం. సర్వం అనే పదం గురించి అర్థం చెప్పుకున్నాం. సర్వం అంటే సమస్తం. సమస్తం అంటే ఇక దాని నుంచి ఏది వేరుగా ఉండే అవకాశం లేదు. ఇట్ ఈస్ ఇన్క్లూజివ్ ఆఫ్ ఆల్, ఎక్స్క్లూజివ్ ఆఫ్ సమస్త అందులోకి చేరాల్సింది. ఇదా అదా ఇదా అదంట. అటువంటిప్పుడు ఆ సర్వం దాని ఎందుకు గతం అంటే వ్యాపించినది, సర్వగతం అంటే సర్వవ్యాప్తం. ఈ సర్వం అనేది ఒకటి ఉంటే సమస్త వస్తువుల యొక్క సముదాయం. సమస్తం తెలిసింది ప్లస్ తెలియంది, విదితం ప్లస్ అవిదితం, నోన్ ప్లస్ అన్నోన్. ఈ రెండే కదా ప్రపంచం ఎవరికైనా. నేను ప్లస్ నేను కానిది ఎలాగైనా చెప్పచ్చు. దీని ఎంతంతటా గతం వ్యాప్తం, వ్యాపించింది ఒక వస్తువు. ఆ వస్తువు ఇప్పుడు రూపంతో వ్యక్తమైంది. రూపంతో వ్యక్తమయ్యాక ఉందా? కాదు, రూపంగా వ్యక్తం కానప్పుడు కూడా ఉంది. ఉండటమే ఆ వస్తువు యొక్క స్వరూపం. ఏ రూపమైన కనిపించి రాగలదు. సరేనా? పిల్లవాడికి రూపం లేకుండా కనిపిస్తుంది, వీడికి రూపంతో కనిపిస్తుంది. ఇది వాడు ఏర్పాటు. ఓకే, కావచ్చు. మరి ఏది సర్వగత వస్తువు అంటే నేను ఒక లాజికల్గా కూడా ఆలోచించాం. సర్వం కన్నా వేరుగా మరొక వస్తువు ఉంది, అది సర్వమంతరా వ్యాపించి ఉండడం అనేది ఆస్తియాస్తం. సర్వం అంటే సమస్తం కనుక వేరుగా ఉన్న వస్తువు వ్యాపించి ఎలా కుదురుతుంది? అందువల్ల సర్వగత వస్తువు. ఏది సర్వగత వస్తువు ఉందంటే అక్కడ కార్యకారణ ప్రక్రియ కూడా మనం చెప్పుకున్నాం. ఏ వస్తువు ఎందైనా ఏది వ్యాపించి ఉంటుంది? ఆ వస్తువు ఏ పదార్థంతో తయారైందో ఆ వస్తువుతోనే ఈ వస్తువు వ్యాపించింది. మరొక వస్తువులు వ్యాపించి ఉండదు. పదార్థంతోనే వస్తువు తయారై వ్యాపించి ఉంటుంది. మట్టి చేత కుండ, బంగారం చేత ఆభరణం. దాని ఏమంటాం? మెటీరియల్ కాదు, ఉపాదాన కారణం. ఉపాదాన కారణంతోనే వస్తువు వ్యాపించింది. అంతకని వేరే దాంట్లో వ్యాపించే అవకాశం ఉంది. మరి అటువంటిప్పుడు సర్వమంతటా నిండున్న వస్తువు అని చెప్తున్నప్పుడు వెంటనే ఒక నిర్ణయానికి రావచ్చు. ఈ సర్వమునకు ఆయన గారు ఉపాదాన కారణం, సర్వస్య ఉపాదాన కారణం. ఈ సర్వమునకు మెటీరియల్ అయితేనే ఆయన అంతటా వ్యాపించి ఉండగలడు, లేదా వ్యాపించి ఉండే అవకాశం లేదు. ఆచార్యుల వారి భాష్యంలో స్పష్టంగా చెప్పారు. విష్ణుశాస్త్రం భాష్యంలో సర్వగ అనే నామం ఉంది. సర్వత్ర గచ్చతి ఇది సర్వగ కారణత్వేన వ్యాప్తత్వాత్ సర్వత్ర. ఇది భాష్యంలో పరమాత్మ ఎక్కడికైనా వెళ్ళిపోగలుగుతారు. అంటే మళ్ళా ప్రయాణం చేసి వెళ్తారా? రాదు. అక్కడ ఉన్నవాడు సర్వత్ర గచ్చతి, ఎక్కడికైనా వెళ్ళిపోగలడు. మీకు ఉదాహరణ చెప్తే సరిపోతుంది. ఆభరణంలో బంగారం ఎక్కడికైనా వెళ్ళిపోగలదు. అంటే బంగారంలో బ్యాగ్ కూడా ప్రయాణం చేస్తుంది ఆభరణంలో. దాని అర్థం ఏంటి? అన్ని చోట్ల ఉంటుంది. ఆభరణంలో బంగారం అంతా ఎక్కడికైనా వెళ్ళిపోగలదు అంటే అంతటా ఉంది. ప్రయాణం చేయడమేం కాదు. సర్వత్ర గచ్చతి ఇది సర్వగ కారణత్వేన వ్యాప్తత్వాత్ సర్వత్ర. స్పష్టంగా ఉంది. కారణస్వరూపంగా అంతటా నిండిపోయి ఉన్నాడు కనుక ఎక్కడికైనా వెళ్ళదు. అలా ఉన్నాడు కాబట్టి పరమాత్మ ఎక్కడైనా ఆపదలను రక్షించాడు. మళ్ళా పరిమిత బుద్ధితో ఉన్నాడు అనుకోండి, వాడు ఎక్కడో అక్కడెక్కడ కూర్చున్నాడు అనుకోండి. ఇప్పుడు మనం అనుకుంటున్నాడు ఇక్కడ ఆపదలో ఉన్నాం అనుకోండి, వాడు ట్రావెల్ చేసి రావాలా? బస్సు దొరకపోతే 60 దొరకలేదు, 6లో నుంచి రావాలి. అయిపోయింది. వాళ్ళు అన్న రక్షించారు. ఇది పరమాత్మ ఇలాగా చెడ్డ చేస్తాం లోకాన్ని. కొంతమంది అనుకున్నారు కానీ గజేంద్రుడు వైభవం పెంచుదాం, మహావిష్ణువు వైభవం పెంచుదామని అనుకున్నారు కానీ వాళ్ళ పరువు తీసేశారు కొంతమంది. ఎందుకన్నా సభల్లో చెప్పలేదు. పరమాత్మ పరువు తీయడం అంటే పరమాత్మను పరిగెట్టించడమే.
పరిగెట్టాల్సిన కర్మ వాడికి అంతా వ్యాపించున్నాడుగా. ఇప్పుడు ఈ ఆభరణంలో బంగారం చూడని ప్రదేశం ఉందా? ఉందా? అదే బంగారం అది. అది కారణం అన్నప్పుడు అందరూ నిండుందిగా. ఇప్పుడు మన ఇంట్లో చేసి కబురు వచ్చిందంటే అలాగా మనం వెళ్ళాలి. కారణం మనకు పరిమిత భావంతో ఉన్నాం కనుక అక్కడ లేవనుకుంటున్నాం కనుక ఆత్మగా అంతగా ఉన్నాం, కానీ జ్ఞానం లేదుగా. దేహబుద్ధితో ఉన్నాం కనుక అమ్మో ఇంటికి రండి అంటే అడగలేదు. ఇలా అడగలేదు అడగలేదు అంటే ట్రావెలింగ్ అనేది ఒకటి ఉంది. వెళితే కానీ అక్కడ ఏం విషయం మనకు తెలియదు. ఆ కర్మ పరమాత్మ ఉందనుకోండి, ఇంక ఎవరు రక్షణ పొందుతాడు ప్రపంచంలో? ఇంకా అటువంటి వాడు పరమాత్ముడు. వాడు పరమాత్మ ఉండడం ఎందుకు వాడిని? మనలాగే మనకంటే కొంచెం ఎక్కువ శక్తి ఉన్నవాడేమో కదా. అర్థమవుతుందా? పానిపడు మన ఊరే లేదండి. నేను చెబితే కానీ ఆపద తెలియదు వాడు. నేను చెబితే కానీ తెలియదు ఇలా కొమ్ములు అయిపోతే. ఇలా చేశాడు పరమాత్మని. భగవంతుడు ఎంత సన్నిహితమో అంత దూరంగా పెడతాడు. నా అరచేతిలో ఉన్నటువంటి హస్తామలక నీదు సద్రసమున సుఖోన్మాదగముందగ ఏలు మరుణాచల. చేతిలో అరచేతులు ఉసిరికాయరా నువ్వు అరుణాచలేశ్వరుడు అన్నారు కదా మహర్షి. హస్త అమలక, అమలకం అంటే ఉసిరికాయ. హస్తామలక నీదు సద్రసమున, నీ ఆనందరసంలో నన్ను ఉంచు. ఆయనకి ఎలా కనిపించింది? చేతిలో ఉసిరికాయ. ఏం చెప్పారు మహర్షి? ఎక్కడో పర్వతం మీద కూర్చున్నవాడే అనలేదు. మరి మనం ఎందుకు అంటున్నాం? ఇలా వరద తిరిగి ఇక్కడ లేదు, నడుము పట్టేస్తుంది. ఏ యోగాలు వేస్తున్నాం అది అనుభవించట్టుగా ఉన్నదోట. శారదగారు చూడడానికి ప్రయాణం చేయాలా? ఆగండి 20 ఎక్కాలి, 20 ఎక్కాలి, 60 ఎక్కాలి, 52 D ఎక్కాలి. దీనికి శారదగారిని చూడాలి. చూడాలనుకుంటున్నది ఆవిడే, చూడబడేది అక్కడే అయిపోయింది. పరమాత్మ చూడాలి. అడుగు వేయక్కలేదు ముందుకి. ఈ వేడిటి కలపక్కలేదు, వేడిటి కలపక్కలేదు. 4 దిశలో కలిపే కలపక్కలేదు. అంతగా ప్రహ్లాదుడు లోకాన్ని చూపిస్తే పరమాత్మని ఇది పడుకున్నవాడిని. ఈయన గారు ఆవిష్కరించినంత వరకు శాస్త్రాన్ని పరిమితం అయ్యింది పరమాత్మ సర్వవ్యాపి అని నిరూపించాడు లోకానికి. నిరూపిస్తే మనకి ఇంకా దాని మీద ఎక్కువ ఏర్పడుతుంది కదా, కొత్త ఏర్పడుతుంది కదా. తర్వాత వచ్చినటువంటి పెద్దలు సందేహం లేదు, ఆమె దృష్టి నిలబడనివ్వలేదు. ఎవడో విగ్రహం పెట్టింది దానికి చూస్తారు అనమాట. ఇంకా దాని చుట్టూ దానికి బట్టలు చూడడం, దానికి నీళ్లు పోయి ఈ గొడవలో పడిపోయారు. దాని చుట్టూ పెట్టిన లోపల పెట్టినా గదిలో పెట్టింది. ఇంకా నేను వాడి దూరం వేయగలిగిన భావంతో నేను ఏ పాపమైనా చేయొచ్చు లోకంలో. యథార్థం చెప్పితే నిజంగా ఆ స్పృహ కనుక కొనసాగిస్తే వాడి కోట్ల మంది జ్ఞానం పొందేవాడు. సందేహం లేదు. ఎందుకు ఎంతమంది ఉన్నాం? ఎంతసేపు చెప్పినా ఆ 10 పేర్లో చెప్తాం. ఏది స్పృహేది? స్పృహ ఉంటే ఎవడు పాడైపోడు. పరమాత్మ హాయిగా వాడుకుంటాం, వేడుకుంటాం. దిక్కుమాల ప్రపంచం దేనికి కావాలి? వాడి ఆనందం అందుతుంది ప్రపంచం కావాలా? అందదేగా, అందడం లేదుగా, అందం చెప్పటం లేదుగా. ఆ జ్ఞానం కలగనివ్వట్లేదుగా. జ్ఞానం కలిగిస్తే వీడు ఎక్కడ నా చుట్టూ తిరగడం అని చెప్పి వాడు ఎక్కడో చూపిస్తాను. దేవుడు తిరగరాదా అనిపిస్తాడు. ఇది కోట్లు పెట్టి ఓడి విగ్రహం పెట్టేది, అన్ని కోట్లు పెట్టి ఓడి విగ్రహం పెట్టేది. ఈ లోపల విగ్రహంలో ఉన్నటువంటి ఆ ప్రాణాన్ని చూపించడానికి ఓపిక లేదే. ఎక్కడో చూపుతావు, 8 విగ్రహాలు చుట్టూ చూపుతావు. నీకు నా డబ్బులు ఇచ్చి నెల పోషించాలా? గూడెల్ని పోషించిన నేను జన్మలో తిరగాల. నేను కాదు అంధ పరంపర జ్ఞానం కాదా? గుడ్డివాడు కానని వాడి నోట కానని వాడు విధిష్ట వస్తువులు కానదండి. 2 గుడ్డివాళ్ళు పోతుంటే పక్కన బంగారం ఉంది, కనుకుంటూ పోయారు కానీ అదేదో పడుతుంది. గుడ్డితనం. పరమాత్మ ఇంత సన్నిహితంగా ఉన్నాడని శాస్త్రం చెబుతుంది. ఎందుకు చెప్పం రహస్యాన్ని? యథార్థం చెప్పనా? మన పరమాత్మ అక్కర్లేదు. మనం నడిపించే వాళ్ళకి అసలు అక్కర్లేదు. వాళ్ళకి కావాల్సిన హవా. మనకు వాడితో కూడున్నాం, మనకు ఆనందం. మనకు వాడితో పోటో, వాడితో డబ్బులతో పోటో. ఎంతమంది హాయిగా జన్మమరణ పరంపర ఖర్చుకి పుట్టుకు మరణ చరిమిగా జరగలేదు. అర్థమైన వాళ్ళకి అర్థమైంది. అందువల్ల ఏది సర్వగత వస్తువు? సర్వములకు ఉపాదాన కారణమే సర్వగత వస్తువు. అందువల్ల పరమాత్మ సర్వస్య ఉపాదానం, సందేహం లేదు. అయితే ఉపాదానం ఒకటి ఉంటే వస్తువు తయారైపోతుందా? మిగతా 3 ఉండాలి. అది కూడా చెప్పుకున్నాం. 4 కారణాలు ఉంటేనే మేటర్, మెటీరియల్, ఇన్స్ట్రుమెంట్. ఈ 4 ఉంటేనే వస్తువు తయారవుతుంది. సో ఈ సర్వములకు పరమాత్మ అభిన్న నిమిత్త ఉపాదాన సహాయక కారణం అది కూడా చెప్పుకుని, పరమాత్మే మట్టే కుండగా కనిపిస్తోంది, పరమాత్మే విశ్వంగా కనిపిస్తుంది. పరమాత్మ విశ్వం పుట్టడం కాదు, మట్టిలోంచి కుండ పుట్టిందా? మట్టే కుండగా కనిపిస్తోంది. తల్లిలోంచి పిల్లడు పుట్టాడంటే సరిపోయింది, అది సరిపోతుంది. అది మట్టిలోంచి కుండ పుట్టలేదు, మట్టే కుండగా కనిపిస్తోంది. ఆ రూపంతో కనిపిస్తే దానికి ఆ పేరు, ఈ రూపంతో కనిపిస్తుంది. మట్టే కుండగా కనిపిస్తుంది. ఎలా సత్యమో విష్ణువే విశ్వంగా కనిపిస్తుంది.
వెంటనే మీరు నేను అడిగాను కదా సభలో నిలదీశారు. ఉపాదాన కారణ లక్షణం వస్తువులో ఉండాలి కదా, మట్టి లక్షణమే కదా కొండలో ఉంది, విష్ణువు లక్షణం విశ్వంలో లేదేది, అందుకోసమే పట్టుకొచ్చేది. వాడికి పట్టుకొచ్చింది అందుకు ఇచ్చినే ఆయన ప్రేమేమే తేలేదు. మీకు బోధపడుతుందండి. ఇది సలక్షణాత్మక కార్యం కాదు, విలక్షణాత్మక కార్యం పోదు. ఇది విలక్షణాత్మక. దీని రంగు ఒకటి కాదు. ఇది కార్యం, ఇది కారణం. అవునా? ఇది పుట్టాలంటే ఇదే ఉండాలి. దీన్ని గోడ నుంచి పుట్టించలేం, పుస్తకం నుంచి పుట్టించలేం, ఇంకో మొక్క నుంచి దీన్ని పుట్టించలేం, ఇంకో దాన్ని పుట్టించలేం. ఇది పుట్టాలంటే ఇదే ఉండాలి. దీని రంగు దీనిలో ఉందా? ఈ రెండింటిని వేరువేరుగా చూస్తే ఇది దీనివల్ల పుట్టిందని మన నమ్మం. ఇది ఈ రంగుతో ఉన్న మొక్క నుంచి పుట్టిందంటాం, లేదా ఈ మొక్కను చూస్తే దీని రంగుతో ఉన్న పువ్వే దీని నుంచి పుట్టిందంటాం. ఇది దీనివల్ల పుట్టిందంటే నమ్మం. ఇలా ఉంది కాబట్టి నమ్మం. చిన్నపిల్లలు సులభంగా మోసం చేయదు, వాడు ఒప్పుకోడు. ఈ రెండింటిని వేరువేరుగా వేరు చేసే అవకాశం ఉంది కనుక వేరు చేసి చూపిస్తే కారణానికి కార్యానికి దూరం ఉందా లేదా, లక్షణ భిన్నత్వం ఉందా లేదా, లక్షణ భిన్నత్వం. అలాగని దీనికి ఇది మెటీరియల్ కాదంటామా? అంటారా? కాదన్నా అనుకోండి, ఇంకో దాన్ని సృష్టించగలగలుగుతుంది. అవ్వదు, దీని నుంచి రావాలి. అందుకే దీనికి ఇదే మెటీరియల్, కానీ లక్షణం తేడా ఉందా లేదా? ఆయన గారి నుంచే పుట్టింది విరుద్ధమైన లక్షణం, అందుకు ఇది లక్షణం. ఆయన గారు ఆనంద స్వరూపుడు ఏడుపు కొట్టి ప్రపంచంగా కలిగి, ఏడుపులు మనం భరించలేం కనుక లక్ష్మీ నృసింహ మమదేహి కదా. ఈ విరుద్ధ విష్ణువు యొక్క ఈ విరుద్ధ లక్షణాత్మక కార్యం సంసారం. అందుకు గోళ. దీనికి ఉద్ధరించేవాడు కావాలా? ఉద్ధరించాలి. ఎవడు జిల్లా కనిపిస్తాడో వాడు ఉద్ధరించాలి. మనతో పడి కొట్టుకుపోయేవాడు మనం రక్షించేదేంటి? ఇప్పుడు ప్రవాహం నలుగురు పడిపోయారు అనుకోండి, బావ పట్టుకుంటే మనం పట్టుకుంటే బావ పోతాడు ముందు ప్రవాహంలో. నిజంగా వాడిని రక్షించుకుని ఉద్దేశం ఉంటే మనం పట్టుకోకూడదు. వాడు గోల వాడుకోవాలి, కానీ మనకి వాడికి ఇద్దరు కలిసి హాయి పడుకుంటాం. మన పట్టుకోకపోతే వాడు బతికే అవకాశం ఉంది. మనం పట్టుకుంటే మునిగిపోయేవాడిని మనం పట్టుకోవడం కాదు, ఒక సేఫ్ పొజిషన్లో మనం పట్టుకోవాలి. ఏదో ఒక పడవ వస్తే ఆ పడవ పట్టుకోవాలి. ఓ దొంగ వస్తుంది అనుకోండి, దాన్ని పట్టుకుంటే మునిగిపోం, కానీ అది ఎడిపోతుంది పోతాం. అది ఒడ్డుకుపోతుందని చెప్పలేదు. సముద్రంలో ఇది పరిస్థితి. ఎవరిని పట్టుకోవాలి? మళ్ళీ బయట చూస్తున్నాం, పేద దగ్గర బయట చూస్తారు అంటే ఇక లేదన్నారు. మళ్ళీ బయట అలా అలవాటు పడిపోయాం. మొదటి బ్లడ్లో కలిసిపోయింది పరమాత్మనే నాకు కాలేదు. ఆ చాలా మంది స్పాండిలైటిస్ అందులో వచ్చింది. ఆ బయట చూసేది ఆ ప్రభావాన్ని వాడు అలవాటు చేశాడు. ఆ చేతుల్లాగా వెరీ ఈవెన్ ఎక్సర్సైజ్లా యోగాలా ఏదో తెలియదు, కానీ ఈ ఫీట్ ఎక్కువైతే పరమాత్మని జీరో డిస్టెన్స్ అనుభవించిన వాళ్ళు లేకుండా పోయింది. పరమాత్మగా అటు చూడడం ఇటు చూడడం దేవుడి దగ్గరికి వెళ్ళడం ఏదో ఒక అపోహలతో ఉండిపోయింది. కానీ వాడి దగ్గరున్నాడా బాబు మత్త స్మృతి జ్ఞానం అపోహనం సర్వస్య చాహం హృది సన్నివేష్ట అని అలోమన ఉసూరుమని ఏడుస్తూ భగవద్గీత చెప్తుంది. వాడిని తీసుకెళ్ళి ఎక్కడ పెట్టింది ఫోటోలో. కాశీ రామేశ్వరం అరుణాచలం పరుగులు అంటే అక్కడే ఉన్నావు, ఇక్కడ వెళ్ళొచ్చు. కూడా ఉన్న పరమాత్మతో కూడి వెళ్ళొచ్చుగా. అసలు పరమాత్మ ఆలయానికి ఎవరి ఆలయం కోసం అన్వేషిస్తారో తెలిసినా వాడిని సర్వవ్యాపిగా అర్థం చేస్తున్నాడు. ఆలయం కోసం అసలు మాట అర్థమైందా? వాడిని సర్వవ్యాపిగా అర్థం చేస్తూ నిరంతరం అనుభవిస్తున్నాడు. ఆలయం వచ్చాడు అనుకోండి, వీడు వాడి దర్శనానికి వెళ్ళడం కాదు, వాడు వీడి కోసం. అది మన కంటికి కనిపి. మీ ఇంటికి అతిథి రాగానే తీసుకెళ్ళి కుర్చీలో కూర్చోబెట్టేట్టుగా ఆ మూల విరాట్ నుంచి కదులుతుంది తప్పం. లోపల రా. ఆ కుర్చీ మీకు కనిపించదు, వాడు స్వాగతించడం మీకు కనిపించదు, వాడు ఇచ్చే కాఫీ కూడా మీకు కనిపించదు. వాడు వస్తే వాడికి ఆనందం. ఇంకా సరే నమస్కారం పెట్టేవాడు వాడి పక్కన చూసుకోవాలి. పెట్టుకో, నేను ఇద్దరు లేనే కదా నాకు నమస్కారం పెడుతుంది. అసలు నమస్కారం పెట్టడానికి రెండు చేతులు కలవాలంటే మధ్యలో విష్ణు ఉన్నాడండి, ఎక్కడ నమస్కారం పెడతారు? నమస్కారం పెట్టే ప్రయత్నంలో ఆ విష్ణు సరుకు చేసి తగలాలి. ఇంకే నమస్కారం అయిపోయి అదే నమస్కారం, నిజం నమస్కారం. ఇలా పెట్టేస్తున్నాం అంటే నొక్కితో విష్ణు. ఇంకే నమస్కారం కఠినాత్మక. నమస్కరించాలనే ఆలోచన బయలుదేరించడం విష్ణు ఉన్నాడండి. సరిసేది ఆ శ్రద్ధ తెలిసి అదే నమస్కారం. నిరంతరం లోపల పరమాత్మ పులక సూచి మాస్తే సంస్కరిచి నిర్భృత అంటారు ప్రహ్లాదుని. లోపల నుంచి పరమాత్మ ఒక్కసారి స్పరిశగానే పులకించబడుతుంది. బ్రహ్మానందం. నిర్భృతం అంటే బ్రహ్మానందం. ఆనంద రసధునిలో పడిపోయేవాడు లోపల పిల్లవాడు. ఇది ఇలా
పెట్టింది సాష్టాంగం పెట్టింది కింద నలిగిపోతున్నాడు బాబు. పర్వాత్మ పడితే సాష్టాంగాలు పెట్టింది నాకందరూ కూడా బేహత్వం. ఎప్పుడు రావాలని అర్థం చేసుకుంటారు. ఏవో నీ కర్మ అర్థం అదే అర్థం. అందువల్ల పరమాత్మ యొక్క విరుద్ధ లక్షణాత్మక కార్యం విశ్వం. అర్థమైందా? అందుకే విశ్వ విష్ణు నామాలకి ఊరంత దూరం ఉంది. ఏదో కనిపించాలిగా ఫలితం. సత్యం విధాతం నిజభృత్య ప్రాప్తం అయిందా? పట్టుకోలేకపోతాడు పరమాత్మ. విశ్వ విష్ణువులకి ఊరంత ఫోటో పడిపోవాలి. ఎందుకంతా అలా పడుచుకుంటూనే ఉన్నాను అనుకుంటున్నావా? కాదు, ఉన్నాను నాకు తెలుసు. అలాగా ఆమెకు పడిపోగల ఫోటో పడుకోవాలా స్వామి? నువ్వు ఫోటో పడుకోకపోతే ఇలాంటి చూపించబడి నమ్మవాన్ని నేను. ఆ ఛాందసభక్తులు ఏం కాదు. మేము కూడా ప్రహ్లాదుల జ్ఞానభక్తులు. అలా ఇప్పుడు పడిపోతామా? జాతర అసలు రావడం గారి ఫోటో మీకోసం తెచ్చిన వాడు అది రకరకాల పోవాలి. నాకెందుకు ఇవ్వాలి?